వెల్కమ్ టు RN99 న్యూస్. బెల్లంపల్లిలో నూతనంగా నిర్మించిన కూరగాయల భవనంలో గదుల కేటాయింపు ఆలస్యం జరుగుతుందని నిరసనగా కూరగాయల వ్యాపారస్తులు నేడు బంద్ పాటించారు. నూతన కూరగాయల భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కూరగాయల విక్రయదారులు ఆందోళన వ్యక్తం చేశారు. పాత వారికే గదులు కేటాయించాలని, కొత్త వారికి కూడా కేటాయించాలని పరస్పర వాగ్వాదాలకు దిగారు. మొత్తం 108 గదులకు గాను 200 పైన వ్యాపారస్తులు ఉన్నారని, ఎవరికి గదులు కేటాయిస్తారని ఆందోళన చెందుతున్నారు. ఆర్థికంగా లేని వారికి, కూరగాయల విక్రయమే ఉపాధిగా కొనసాగుతున్న వారికి గదులు కేటాయించాలని డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ సంబంధిత అధికారులు కలగజేసుకొని లబ్ధిదారులను ఎంపిక చేసి కూరగాయల మార్కెట్లో గదులు కేటాయించాలని వ్యాపారస్తులు తెలిపారు. మాకు మార్కెట్ కట్టిస్తామని మాటించి 3 నెలలు 6 నెలలు అని ఒక 5 సంవత్సరాలు చేసిన దాదాపు దగ్గర. ఇప్పుడు కొత్త వాళ్ళ దగ్గర 20,000 తీసుకొని కరోనా వచ్చింది అందరూ అమ్ముకోవాలని అన్నారు. ఆ కరోనా వేయించి మొత్తం నమ్మే అర్హత లేదని మా యూనియన్ అమ్మే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. మేము పాత వాళ్ళకి మాకు ఎట్టి వేసిన మా రూమ్ మాకు అప్పయ్యాలి, అమ్మే వాళ్ళకే రూమ్ ఉండాలి ఇక్కడ అని మేము అనుకుంటాము. మా అందరం మా యూనియన్ తరఫున అందరం అనుకుంటున్నాం. చాలా మందికి ఇబ్బంది అవుతుంది. రూములు కట్టిండు, ఆ రూములు లేకుండా బయట పడ్డాడు. తర్వాత ఇదంతా నిలిపేదలు చాలామందిని ఈ పుట్టలు చేసుకుంటే అమ్ముకుంటే బతకడం. వీళ్ళకి ఎంతో కష్టమైనది. రోడ్డు మీద అమ్ముకుంటే అప్పుడు ఇబ్బంది పెడతారు. కాబట్టి గవర్నమెంట్ చూసి, ఎమ్మెల్యే చూసి, తర్వాత ఎంఓ చూసి, వీళ్ళందరూ చూసి రూములు కేటాయించి తర్వాత ధర్మత వల్ల పద్ధతి అందరికీ ఒకటే పద్ధతి ఉంటుంది. మనుషులకు ఎక్కడ రూములు ఇవ్వాలి, కట్టినట్టు రూములు కట్టిండు. వీళ్ళందరూ ఇబ్బంది చేస్తుండ్రు. ఈ ఇబ్బంది తొలగించడానికి మీరు వచ్చి వీళ్ళకి ఏ సహకారం చెప్తారో చేయండి. కానీ ఏదో మీరు రూలకుండి ఈ పద్ధతి ఎగబెడితే మంచిది కానీ రేపు రిజర్వేషన్ చేస్తుంది. ఈ ప్రజలతో ఇబ్బంది అవుతుంది. బెల్లంపల్లి కూడా ఇబ్బంది చేస్తారు. ఇంతమంది పెద్ద మనుషులు దీన్ని నిర్ణయించాలి. కానీ ఏదో మీరు సాటుకు జాగుండి వీళ్ళని కొట్టాలి పెట్టుకుంటే వాళ్ళని వాళ్ళు చచ్చిపోతే రేపు ఎవరు ఉంటారు? గవర్నమెంట్ అందరిపోతారు. ఈ పద్ధతి మంచిది కదని గవర్నమెంట్ అది డిసైడ్ చేయాలి. ఏ పేదలు ఎవరో, లేదా నిరుపేదలు ఎవరో, ఈ కూరగాయలు అమ్ముకుంటే బతకటం ఎవరో ఆలోచించండి. కానీ ఉన్నోళ్ళకు లేనోళ్ళకు ఈ కిరాయించుకుంటే బతకటం వాళ్ళకి ఏ భూములు లేవో వాళ్ళకి నిర్ణయించుకోని చెప్పండి. ఏదో ఉన్నోళ్ళకి ఇచ్చి వాళ్ళతో పద్ధతి కాదు కదా గవర్నమెంట్. లేనోళ్ళకు ఈ ఫుడ్ అమ్ముకుంటోళ్ళకి ఇవ్వండి. కూరగాయలు ఎవరు అమ్ముతాను? ఇంకున్నోళ్ళకి ఇస్తారా? కూరగాయలు అమ్ముకుంటోళ్ళకి ఇస్తారా అని ఆలోచించి ఇవ్వండి. కానీ ఏదో చేయకుండా ప్రజలను ఇబ్బంది చేస్తే మంచి పద్ధతి కాదు. ఒక ఎమ్మెల్యే కూడా వచ్చి ఇదంతా నిర్ణయించి ప్రజలు ఏంటిది ఏంటని అది అవగాహన చేయాలి. మీకందరికీ నచ్చిందమ్మని అడగాలి. అంతేగాని మీరు ఎప్పుడో ముందు రావాలి కదా, తర్వాత ఎమ్మెల్యే రావాలి, మున్సిపాలిటీ కమిషనర్ రావాలి, రూములు కట్టి